అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, డిసెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. నక్రష్య కుంభరాశస్య నాయక సూర్యనందన. మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు శని భగవానుడు. ఉన్న స్థానము కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో ఉండి మకర రాశి మీద ఏ గ్రహ దృష్టి ఉంది? కేతుగ్రహ దృష్టి ఉంది. కేతువుకి శనికి పడదు. మకర రాశి వారు తెలివైన వాళ్ళే, సంపూర్ణమైన ఫలితాలు ఉన్నవాళ్లే. అయితే కేతు దృష్టి ఉన్నందువలన వీళ్ళకి ఈ యొక్క మాసము యందు నాగవ కారణం యోగదాయకమైన స్థితి లేదు. మకర రాశి వారు గొడవలు పడతారు, అత్యధికమైన గొడవలకు లోనవుతారు. ఈ గొడవలకు లోనవుతున్నందువల్ల వచ్చే ఫలితములు ఏంటంటే అనేక రకమైన ఇబ్బందులు పడతారు. కోర్టు వ్యవహారముల దాకా వెళ్ళే పరిస్థితులు వస్తాయి. కోర్టు వ్యవహారముల దాకా వెళ్ళే పరిస్థితులు కానీ తెచ్చుకుంటే వీళ్ళకి బంధన యోగం అనే యోగం వస్తుంది. బంధన యోగం అంటే జైలు యోగం, జైలు దాకా వెళ్ళాలి. కాబట్టి రాశి ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడాలి. అడుగడుక్కి కూడా నెమ్మదిగా అడుగులు పడాలి. తొత్తుపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అటువంటివన్నీ చూసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కూడా సఖ్యత చెడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి జాగరూకతను వహించండి. మకర రాశి వారికి శుభకార్యాలు చేస్తారా? ఈ యొక్క నెలలోని చేయలేరు. ఆస్కారం లేదంటారు. ఆస్కారం తక్కువ. శుభకార్యాలు చేయడానికి ఆస్కారం తక్కువ. అంటే వివాహం తర్వాత చేస్తారు. వివాహాలు ఈ యొక్క డిసెంబర్ నెలలో ముహూర్తాలు ఉన్నాయి. మేము చేస్తామండి నేతకెళ్ళినా కూడా మీరు వెళ్ళిన మీ యొక్క బంధువర్గం వారు కానీ మీ బంధువర్గం వారు ఎదురు రానివారు, నష్టపరిచే పరిస్థితి వస్తుంది. కాబట్టి మకర రాశి వారు ప్రతి విషయంలోనే కూడా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకు వేయాలయ్యా? కేతువు చూస్తున్నాడు మకర రాశిని, కుజుడు చూస్తున్నాడు. కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఆ కర్కాటక రాశి సమసప్తక దృష్టి ఏమైంది? మకరమైంది. ఇది జలతత్వ రాశిది. మకర రాశి కూడా జలతత్వ రాశి. మొసలి మకరం అంటే మొసలి ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు ప్రతి విషయంలోని ఆచితూచి అడుగులు వేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగరూకతను వహించాలి. దూర ప్రయాణం చేస్తారు. సరే, మకర రాశి వారి ఉద్యోగ రంగం ఎలాగుంది? మకర రాశి వారి ఉద్యోగ రంగం కూడా సమసప్తక విధంగా ఉంటుంది. అంటే నడుస్తుంది, ఆగిపోలేదు, నడుస్తుంది. అంత ఇబ్బందికర పరిస్థితి కానీ అంత ఇబ్బంది లేదు, అంత సంతోషదాయకం లేదు. అలాగంటే పరిస్థితి. రైతులు ఎలాగున్నారు? మకర రాశి ఈ యొక్క డిసెంబర్ నెలలో పుష్కలంగా ఉన్నది. రైతులకు బాగుంది. రైతులు పండించే పంటలు బాగుంటాయి. వాళ్ళకి ఆదాయానికి మించిన సమకం తగ్గ ఆదాయం వస్తుంది. అన్ని రకాలుగా బాగుంటున్నారు. రైతులకు బాగుంది. విదేశీ ప్రయాణాలకు ఆస్కారం ఉంది. విదేశీ ప్రయాణములకు ఆస్కారం అంటే కుజుడు మకర రాశిని చూస్తున్నందువల్ల యోగదాయకమైన పరిస్థితి కలగదు. ఈ నెలలో మకర రాశి వారు విదేశీ యానాలు చేయలేరు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? మకర రాశి వారికి ఇన్ని సమస్యలతో ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం అనేది ఎలా ఉంటుందంటే మందగించే ఉంటుంది. అలాగని చెప్పేసి ప్రాణాంతకమైన అనారోగ్యాలకి లోనైపోయారా అండి? ఆపరేషన్లు చేస్తున్నారా అండి? అటువంటి ఏమీ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం అనేది అంటే కొంతమంది మకర రాశిలో ఉన్నవారు కొంతమంది కోర్టు వ్యవహారాల్లో చిక్కులు పడుతున్నారు, ఇలా చేస్తున్నారు. అంటే వీళ్ళు సమయానికి తిండి ఎలా తినగలరు, సమయానికి నిద్రగా పోగలరు. ఈ టెన్షన్స్ ఎక్కువైపోయినాయి కదా. ఆరోగ్యం అయింది. ఒక మాటలు చెప్పాలంటే మనమే చేసుకున్నాం అటువంటి పరిస్థితులు. అలాగని చెప్పేసి ప్రాణాంతకరమైన పరిస్థితులు కానీ లేకపోతుంటే హార్ట్ అటాక్లు కానీ ఏదో జరగరాని విధానంగా ఉంటే వ్యాధులు రావడం కానీ అటువంటి లేవు. కానీ ఆరోగ్యం కొంచెం సన్నకెళ్ళండి. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ మాసంలో మకర రాశి వారు చేయలేరు. ఎందుకు చేయలేరు? కేతు ప్రభావము కుజ ప్రభావము మకర రాశి మీదే పడి ఉంది. కేతు దృష్టి, కుజ దృష్టి, వీళ్ళిద్దరి వల్ల
ఆలస్యం చేయడము అనేది జరుగుతుంది. అంటే కుజదోష విధానాన్ని కలిగి ఉంటాయి. గురుగారు, మనం జైలు పాలయ్యే అవకాశం ఉందని మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి వీరి కోసం ఒక మంచి పరిహారం చెప్పండి, మెరుగైన ఫలితాల కోసం. ఈ యొక్క రాశివారు ఏ ఊరిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగము కలిగి ఉన్న క్షేత్రాన్ని ఎన్నుకోవాలి. అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగము. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం మనకి దగ్గరలో ఉన్నది శ్రీశైలం, కాశీ, ఇలాంటి క్షేత్రాలు ఉన్నాయి. శ్రీశైలాన్ని తీసుకోండి. శ్రీశైలం మాకు దూరం అండి, తప్పదండి, తప్పదు, దూరమైనా వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలి. శ్రీశైలం వెళ్ళి శివునికి, మల్లికార్జునుడికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన రెండూ చేపించి మధ్యలో అమ్మవారి కుంకుమార్చన ఉమామహేశ్వర వ్రతం అనేది ఉంటుంది. శ్రీశైలంలో ఉమామహేశ్వర వ్రతం ఉంది. ఆ ఉమామహేశ్వర వ్రతాన్ని చేపించాలి. ఉమామహేశ్వర వ్రతం చేసిన తర్వాత శ్రీశైలంలో అన్నదాన సత్రం ఉంటుంది. ఆ అన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళండి, శుభ్రంగా భోంచేయండి. భోంచేసి అక్కడే శ్రీశైల క్షేత్రంలోనే ఒక 25 కేజీలు బియ్యం బస్తా కొనండి. ఆ బియ్యం బస్తాను తీసుకొచ్చి అన్నదానానికి ఇవ్వండి. డబ్బు కాదు, డబ్బు ఇవ్వమని చెప్పట్లేదు. వాళ్ళకి అన్నదానం ట్రస్ట్లో డబ్బు రాసేస్తే వాళ్ళు అన్నదానంలోకి వెళ్ళిపేస్తారు కదండి, కాదు. మంచి బియ్యం కొనండి. ఒక బస్తా కదా 2 బస్తాలు కొనండి, 25 కేజీలు కదా 50 కేజీలు ఉండి, మీ ఇష్టం, మీ ఓపిక. బియ్యం కొని ఆ బియ్యాన్ని తీసుకొచ్చి, అయ్యా ఈ బియ్యాన్ని సేకరించాను, అమలాధికారిగా తీసుకుంటారు, వద్దంటారు అన్నదానంలో. ఆ దానాన్ని ఇవ్వండి. శ్రీశైల క్షేత్రంలో ఇవ్వండి. ఏమండి మేము వెళ్ళలేమండి, మీరు ఎన్నంతే చెప్పండి, మేము శ్రీశైలం వెళ్ళలేమండి, మేము ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నాం, మా వల్ల కాదండి. అప్పుడు మీ యొక్క దగ్గరలో ఉన్న కొంచెం అన్నదానం చేసే గుడి ఏదైతే ఉందో శివాలయంలో, అక్కడికి వెళ్ళి అభిషేకం చేపించి బియ్యాన్ని ఇవ్వండి. అక్కడ అన్నానికి ఉపయోగించే బియ్యాన్ని ఇవ్వండి. అది అన్నదానం కింద అవుతుంది. పంతులు గారు దానం ఇవ్వట్లేదు నేను. పంతులు గారు బియ్యం ఇస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు తింటారు, అది కాదు. అన్నదానం జరగాలి. అక్కడ క్షేత్రాలు అన్నదానం పెడతారు కదా. ఇప్పుడు తిరుపతి వెళ్ళాము, తిరుపతిలో అన్నదానం ఉన్నది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే శ్రీశైలం ఎక్కడ పెడితే అక్కడ అన్నదానానికి ఇస్తారు. అన్నదానంలో మనం ముందు బియ్యాన్ని ఇవ్వాలి, ఆ క్షేత్రానికి సంబంధించింది. ఆ ఇస్తే ఈ మకర రాశి వారికి ఉన్నటువంటి ఇటువంటి దుష్పరిణామములు జరుగుతున్న విపత్కరమైన పరిస్థితులు ఉన్నా కూడా అది తొలగి యోగదాయకమైన పరిస్థితిని పొందుతారు. డిసెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.